హలో అన్న, మీ పేరు? రాజేష్. ఏపీలో ఎన్నికలు జరిగాయి కదన్నా, ఈసారి ఎవరు సీఎం అవుతారన్న ఏపీకి? ఐ థింక్ భారీ మెజార్టీతో తెలుగుదేశం గెలుస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 2014 కంటే 2019 కంటే ఈ సంవత్సరం 2024 ఎన్నికల్లో 2% ఆల్మోస్ట్ 2% అనేది ఓటింగ్ పెరిగింది. ఇప్పుడు కూడా ఓటింగ్ పెరిగిందంటే దెర్ ఈజ్ ఓన్లీ ద రీజన్ ఈస్ అగెన్స్ట్ ది గవర్నమెంట్. అంటే జగన్ ఇచ్చిన పథకాలు అవన్నీ నచ్చి మళ్ళీ ప్రజలు జగన్ వైపు మొగ్గు చూపించారు అనుకోవచ్చు కదా మనం? అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనుకుంటున్న మాటలు అవే మాటలు. కానీ టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అగెన్స్ట్ ది గవర్నమెంట్ ఉంది కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా అభివృద్ధి డెవలప్మెంట్ లేదని చెప్పి డెవలప్మెంట్ కోసమని వచ్చి లాస్ట్ టైం ఓటింగ్కి ఇప్పుడు ఓటింగ్కి కూడా పర్సంటేజ్ ఎంత తేడా అంటే 1% లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు 1% తేడాతో మాత్రమే వైసీపీ 151 స్థానాలని కైవసం చేసుకుంది. కానీ ఈ ఎలక్షన్లో 2% పెరిగింది. దానికి రీజన్ ఏంటంటే అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు. కాబట్టి గవర్నమెంట్ అనేది మారుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే, ఇక్కడ చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేసింటేనే నాకు ఓటు ఏంటి అంటున్నారు. ఇక్కడ ఎలియన్స్ గవర్నమెంట్ అనేది రావాలి. ఎందుకంటే దేశం పైన గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ పైన రావాలి. ఇక్కడ లోకల్లో టీడీపీ వస్తే టీడీపీ, జనసేన, బీజేపీ ఎలియన్స్ వస్తే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ముగ్గురు కూడా వాళ్ళు కలవడానికి ద రీజన్ ఈజ్ డెవలప్మెంట్. ఇంకోటనా, ఇప్పుడు పథకాలు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి, సంక్షేమ పథకాలు, దాని గురించి మీరు ఏమంటారు? అది జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ అనుకోవచ్చు, నెగిటివ్ అనుకోవచ్చు? అది ఈ ఎలక్షన్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనాలకి డబ్బులు ఏంటంటానంటే ఇంతకుముందు ఒక వైన్స్ తీసుకుంటే వైన్స్లో మందు ఏదైనా కానీ చీప్ రేట్లోకి వచ్చేది. ఇప్పుడు దాన్ని డబల్ చేశారు. దానివల్ల వ్యతిరేకత అయితే కొంత ఉంది. అలాగే ఈ పథకాలు అనేవి కూడా జస్ట్ నథింగ్. ఇప్పుడు స్కూల్ బిల్డింగ్లు అనేవి అద్భుతంగా కట్టాం, అద్భుతంగా మార్చాం అని చెప్తున్నారు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక అబ్దుల్ కలాం గారు, అంబేద్కర్ గారు వీళ్ళందరూ స్ట్రీట్ లైట్స్ కింద చదువుకొని ఇంత పైకి వచ్చారన్నమాట. గొప్ప బిల్డింగ్లు ఉంటే కాదు, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. అలాగే ఊళ్ళో ఉన్న పొలిటీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఊళ్ళో ఉన్న పాలిటీషియన్స్ పిల్లలు ఎప్పుడైతే ఊళ్ళో జాయిన్ అవుతారో, ఎవరైతే బాగా చదువుకొని ఒక స్థాయిలో ఉండే వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారో ఆ రోజు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ అనేవి బాగుపడతాయి తప్ప మంచిగా బిల్డింగ్లు కట్టి ఇంగ్లీష్ మీడియం ప్రవేశాలు పెడితే మాత్రం జరగదు. ఎందుకంటే అక్కడ అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఇంకోటి, ఏపీలో అల్లర్లు జరిగాయి పల్నాడు జిల్లాలో, రాయలసీమలో, దాని గురించి ఏమంటారు? అంటే వైసీపీ వాళ్ళు వస్తాముందే, టీడీపీ వాళ్ళు వస్తాముంది అనుకోవచ్చు? అది ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ అక్కడ జరిగాయి అంటే కంపల్సరీగా ఇరు పార్టీల నుంచి కూడా ఇరు పార్టీల వైపు నుంచి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే ఘర్షణ జరుగుతుంది. సో ఫైనల్గా అయితే పొత్తుకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందన్న? 110 నుంచి 120 సీట్లు వస్తాయని మేము అనుకుంటాం. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.